హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమలలో సిట్ బృందం రెండో రోజు విచారణ జరుపుతోంది. రెండో రోజు సిట్ 3 బృందాలుగా ఏర్పడి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై దర్యాప్తు చేయనుంది. మరోవైపు లడ్డూ ప్రసాదం తయారు చేసే పోర్టును సిట్ బృందం పరిశీలించనుంది. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ను కూడా బృందం తనిఖీ చేయనుంది. ఏఆర్ డైరీ కల్తీ నెయ్యికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందన్నారు సిట్ చీఫ్ త్రిపాఠి. కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది, మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. ఇక సిట్ విచారణకు సంబంధించిన మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, రెండవ రోజు సిట్ బృందం విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? అక్కడ నిన్నటి వరకు చూసుకుంటే నిన్న ఏమైనా ఎటువంటి ప్రశ్నలు తీసుకొచ్చారు, ఎటువంటి డీటెయిల్స్ సేకరించారు? హరిత, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించారంటూ వస్తున్నటువంటి ఆరోపణలపైన ఈ యొక్క సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 470/24 కేసుకు సంబంధించి ఏఆర్ ఫుడ్స్ సంస్థ పైన నాసిరకం నెయ్యి సరఫరా చేశారంటూ ఒక ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పి సిట్ చీఫ్ కొద్దిసేపటి క్రితమే ఐజీ త్రిపాఠి మీడియాతో మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగానే రెండో రోజు తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ యొక్క కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండో రోజు తిరుపతిలో ఉన్నటువంటి పోలీస్ గెస్ట్ హౌస్లో లోపల ఇన్సైడ్ ఈ యొక్క కేసుకు సంబంధించి సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ యొక్క తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 470/24 సంబంధించి కేసు డైరీ సీడీని స్వాధీనం చేసుకున్నాం. ఇన్వెస్టిగేషన్ ఆఫీసును కూడా అపాయింట్ చేశామని చెప్పేసి ఐజీ ఏదైతే సిట్ చీఫ్గా ఉన్నారో త్రిపాఠి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేసుకు సంబంధించి టీటీడీ ఈవో శ్యామలరావు గారితో ఈ యొక్క సిట్ చీఫ్ సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ జిఎం సంబంధించినటువంటి అధికారులతోటి, జిఎం తోటి ఇతర అధికారులు తిరుమలలో శ్రీవారి లడ్డు పోర్టుకు సంబంధించి తయారు చేసేటువంటి ప్రాంతాన్ని కూడా సిట్ బృందం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి విచారించబోతోంది. పలు రికార్డులను అయితే టీటీడీకి సంబంధించి టీటీడీ నెయ్యికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేశారో, దాని నిబంధనలు ఏ విధంగా ఉన్నాయనే ఫైల్స్ అన్నింటిని కూడా సిట్ పోలీస్ గెస్ట్ హౌస్కు ఫైల్స్ అన్ని కూడా తెప్పించుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో సిట్ ఎంక్వైరీ అయితే కొనసాగుతూ ఉంది. హరిత, థ్యాంక్ యూ మూర్తి.